హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మేము మా ఫ్యామిలీతో కలిసి తిరువన్నమలై అయితే వెళ్తున్నాం. ఇంట్లో మంచిగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక తెలిసింది 4:30కి రావాల్సిన ట్రైన్ 5:30కి వస్తుందని చెప్పేసి ఇక్కడ మా ట్రైన్ అయితే వచ్చేసింది. గంట లేట్గా వచ్చినా మమ్మల్ని కాట్పాడిలో కరెక్ట్ టైంకి అయితే దించేసింది. మేము ఎర్లీ మార్నింగ్ 5:10కి అలా రీచ్ అయిపోయాం కాట్పాడి. ఇది కాట్పాడి రైల్వే స్టేషన్. మేము వచ్చిన ట్రైన్ అయితే చాలా బాగుందండి. అందరు అయ్యప్ప స్వాములే ఉన్నారు. మాకు డైరెక్ట్గా తిరువన్నమలై అయితే దొరకలేదండి. మా ట్రిప్ ప్లాన్ వచ్చేసి నర్సాపేట టు కాట్పాడి, కాట్పాడి టు తిరువన్నమలై. సో మేము ఇక్కడ కాట్పాడిలో దిగేసాము. ఇది కాట్పాడి జంక్షన్. మేము వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. చాలా మంచిగా అనిపించిందండి ఆ ట్రైన్ జర్నీ మాత్రం. సో ఇక్కడ త్వరగా 5:15కి మాకు నెక్స్ట్ ట్రైన్ ఉందండి. సో అది క్యాచ్ చేయడానికి మేము త్వరగా అయితే వెళ్ళిపోతున్నాము. కాట్పాడిలో టికెట్స్ తీసుకున్నాము. మాకు పర్ పర్సన్ 50 రూపీస్ పడింది. తిరువన్నమలైకి 4 పర్సన్స్ ఉన్నాం కాబట్టి 200 రూపీస్ అయితే పడింది కాట్పాడి నుంచి తిరువన్నమలైకి. ఇక్కడ మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కాట్పాడి టు తిరువన్నమలై. చూసారు కదా, ఇది కనిపిస్తుంది వేలూరు ఫోర్ట్. మార్నింగ్ చూస్తే ఎంత మంచిగా అనిపించిందో. అలా చూస్తుంటే మేము కాట్పాడిలో దిగుతాము అనగా ట్రావెల్ ఆప్షన్స్ అయితే చూసాము. మేము బేసికల్గా బస్కి అయితే ట్రావెల్ చేద్దాం అనుకున్నాము కాట్పాడి టు తిరువన్నమలై. బట్ ఏమైనా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయా అని చూస్తే ఎర్లీ మార్నింగ్ 5:15 AM ఒక ట్రైన్ అయితే ఉండింది. అది మిస్ అయితే 6:45 ఒక ట్రైన్ అయితే ఉండింది. అది మిస్ అయినా ఇంకా చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ టైంకి ట్రైన్ ఉందా లేదా అని అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మేము అలా కాట్పాడిలో దిగేసాక మా డాడీ ఫాస్ట్గా వెళ్ళేసి ట్రైన్ టికెట్స్ అయితే తీసుకొచ్చేసారు. మేము కాట్పాడిలో ఉన్న లిఫ్ట్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా అయితే మా ట్రైన్ క్యాచ్ చేయగలిగాము. తిరువన్నమలై వెళ్ళవలసిన ట్రైన్ అయితే 4 and 5th ప్లాట్ఫామ్ మీద 2 అయితే ఉన్నాయి ట్రైన్స్. ఒకటేమో 5:15కి వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఉంది. ఇంకోటి అయితే 6:45కి వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఉంది. ఈ 2 ట్రైన్స్ వచ్చి మనకి కాట్పాడి నుంచే స్టార్ట్ అవుతాయి. మనకి స్టార్టింగ్ పాయింటే కాట్పాడి. సో మాకు 5:15కి వెళ్ళవలసిన ట్రైన్ 5:20కి అయితే బయలుదేరేసినది. మనకి కాట్పాడి నుంచి తిరువన్నమలైకి వెళ్ళే మధ్యలో వ్యూస్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా, అక్కడ మార్నింగ్ అలా సన్ రైజ్ అవుతుంటే చాలా మంచిగా అనిపించింది. అలా ట్రైన్లో నుంచి చూస్తూ ఉండగా ఫాగ్తో నిండిన తిరువన్నమలై కొండ అయితే కనిపించింది. చూడగానే మనసుకి ఎంత హాయిగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా అనిపించింది. సాక్షాత్తు ఆ దేవుణ్ణి దర్శించుకున్న అనుభూతి అయితే కలిగింది నాకు అక్కడ. చూస్తున్నారు కదా, మనం తిరువన్నమలై రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మనం కాట్పాడి నుంచి తిరువన్నమలైకి 2 hours జర్నీ అయితే పడుతుంది. మేము మార్నింగ్ 7:25కి రీచ్ అయ్యాము తిరువన్నమలై. మనకి తిరువన్నమలై రైల్వే స్టేషన్ నుంచి గుడికి 2 kilometers అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది తిరువన్నమలై రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. మేము తప్ప అందరు నడుచుకుంటూనే వెళ్ళారు. మేము మాత్రం ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం. దగ్గర ఆటో అతను అయితే 120 రూపీస్ ఛార్జ్ చేసినారు. సో తెలియని వాళ్ళకైతే ఎక్కువ ప్రైజెస్ చెప్తూ ఉంటారు, మనం బార్గెన్ చేసుకోవాలి. సో అలా మేము ఆన్లైన్లో హోటల్ అయితే బుక్ చేసుకోలేదు, ఆఫ్లైన్లో తీసుకుందామని చెప్పేసి వాళ్ళే మనకి హోటల్ చూయించి మాకు రూమ్ ఓకే అయ్యేదాకా మాతోనే ఉండి మాకు ఇంకా హోటల్ చూయించాలని చెప్పాము. అలా ఎక్కువసేపు ఉంటే 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాము. సో ఫస్ట్ ఒక హోటల్ అయితే చూయించారు, అది వరస్ట్గా ఉండే. మాకు గోపురం ఎదురే హోటల్స్ కావాలని చెప్పాము. సో తర్వాత మా ఫాదర్కి సాయిబాబా గదులు అని ఒక హోటల్ అయితే కనిపించింది. మా ఫాదర్ వెళ్ళేసి మాట్లాడేసినారు. అన్ని రూమ్స్ అయితే బాగాలేవు అందులోని. మాకు ఇచ్చిన రూమ్ అయితే చాలా బాగుంది. మేము అందులో డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. మాకు పర్ డేకి 2000 రూపీస్ అయితే పడింది. అందులో మేము 2 days అయితే ఉన్నాము. అలా మాకు ఆటో తను రూమ్స్ చూపించడంలో హెల్ప్ చేశారు మంచిగా. ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి ఈవినింగ్ గిరి ప్రదక్షిణ అనుకున్నాము. అప్పటి వరకు అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. తిరువన్నమలైలోనే లోపల టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అన్నీ మిస్ అవ్వకుండా అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. రమణ మహర్షి ఆశ్రమం ప్లస్ అందులో లోపలికి వెళ్ళాక, రమణ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్ళాక కొండపైకి వెళ్ళటానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా మా మమ్మీ ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే మేము 31st డే అండి, ఇది December 31st. సో నైట్ అయితే ఎలా ఉంటుందో, 31st నైట్ కదా అని చెప్పేసి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంది మా మమ్మీ. ఇప్పుడే చేద్దాము, నైట్ అయితే ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి. సో మేము ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము.
ఇక్కడ మనకు కనిపించే గోపురమే మెయిన్ రాజగోపురం. అందరు ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. మేము కూడా ఇక్కడ ఒత్తిళ్ళు వెలిగించి కొబ్బరికాయ కొట్టి అలా మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని హారతి తీసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యాము. అందరూ గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ లెఫ్ట్ నుంచి రైట్కి చేయాలి, రైట్ నుంచి లెఫ్ట్కి కాదు. చూస్తున్న ఈ రథం స్వామివారి ఊరేగింపుకైతే యూజ్ చేస్తారు. మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. గోపురం దగ్గరలో ఉన్న అష్టలింగాలలో మొదటి లింగమైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే మంచిగా దర్శనం అయితే అయింది. ఇంద్రదేవునికి సంబంధించిన ఈ లింగం భక్తులకు శాంతి, సంపద, విజయాలను ప్రసాదిస్తుందని నమ్మకం. గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం గిరి పర్వతం చుట్టూ ఉంటుంది. గిరి ప్రదక్షిణ అంటే గిరిని పాదయాత్రగా చుట్టడం. ఇది శివుని పట్ల భక్తి, అనురాగాన్ని వ్యక్తం చేసే విధానం. దారి మధ్యలో మనకి ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ బోర్డు మనకి మనం ఎక్కడున్నాము అని తెలియజేస్తూ ఉంటుంది. మనకు అరుణాచలంలో ప్రధాన దేవుడు శివుడు. ఆయనను అరుణాచలేశ్వర స్వామి లేదా అన్నమలయ్యర్గా పూజిస్తారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలతో పాటు ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మేమైతే బయట నుంచి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, అక్కడ అగ్నిలింగం. అష్టలింగాలలో రెండో లింగం ఈ అగ్నిలింగం. ఈ అగ్నిలింగం ఒక్కటి రైట్ సైడ్లో లోపలికి ఉంటుంది. సో మేము ఇలా క్రాస్ అయ్యి వెళ్తున్నాం అగ్నిలింగం దగ్గరికి. మనకి మెయిన్ రోడ్లో నుంచి లోపలికైతే ఉంటుంది ఈ అగ్నిలింగం. ఈ లింగం దర్శించడం ద్వారా భక్తులు శక్తిని పొందుతారని నమ్మకం ఇక్కడ. అలాగే భక్తుల హృదయాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడంలో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడైతే చాలా మంది ఫారినర్స్ అయితే కనిపించారు. అలా అగ్నిలింగం దర్శించుకున్నాక మేము కొబ్బరి బొండం అయితే తాగుతున్నాము. ఒక కొబ్బరి బొండం వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ అష్టలింగాలలో మూడో లింగమైన యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. యమలింగం దర్శనం కూడా మంచిగా అనిపించింది. యమలింగాన్ని దర్శించడం ద్వారా భక్తులు తమ పాపాలను తీర్చుకొని మంచి జీవితం గడపడానికి శివుని కృపను పొందుతారని నమ్మకం. మనకి యమలింగానికి నైరుతి లింగానికి మధ్య లొకేషన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. రోడ్డుకి అటు సైడు ఇటు సైడు ఎక్కువ చెట్లతో నిండి ఉంటుంది. అలాగే ఈ లొకేషన్లో జింకలు కూడా మనకు కనిపిస్తాయి, ఎవరు మిస్ అవ్వద్దు. మేము వెళ్ళినప్పుడు రమణ మహర్షి ఆశ్రమం అయితే క్లోజ్ చేసి ఉంది. సో మేము అలా మిస్ అయిపోయాము. బట్ అక్కడ వీడియో క్లిప్ అయితే తీసాము బయట నుంచి. ఆ క్లిప్ కూడా ఎక్కడో మిస్ అయిపోయింది. మేము గిరి ప్రదక్షిణ అయితే మార్నింగ్ అరౌండ్ 11 o'clock అయితే స్టార్ట్ చేసాము కదా. మాకు మధ్యాహ్నం అయ్యేసరికి కాళ్ళు అయితే కాలిపోయినాయి. సో ఈ తప్పు మాత్రం మీరు చేయొద్దు. ఏదర్ మార్నింగ్ అయినా చేయండి గిరి ప్రదక్షిణ, ఆర్ సాయంత్రం అయినా చేయండి. మాకు అనుకూలంగా లేని సందర్భంగా మేము మధ్యాహ్నం అయితే చేయాల్సి వచ్చింది. ఇక్కడ అష్టలింగాలలో 4వ లింగమైన నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. నైరుతి లింగం వచ్చేసి మనకి మెయిన్ రోడ్లో నుంచి కొంచెం లోపలికైతే ఉంటుంది. భక్తులు నైరుతి లింగం వద్ద పూజించడం ద్వారా చెడు శక్తుల నుండి రక్షణ పొందుతారని నమ్ముతారు. అలాగే ఈ లింగాన్ని పూజించడం ద్వారా జీవితంలో శాంతి, సౌభాగ్యం మరియు దీర్ఘాయుష్ను పొందుతారని నమ్మకం. మాకైతే చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. మేము మంచిగా దర్శనం చేసుకొని నెక్స్ట్ వరుణలింగం దగ్గరికి అయితే బయలుదేరాం. చూస్తున్నారు కదా, మనకి రోడ్ సైడ్ కొబ్బరి బొండలు తాగనీకి తిన్నీకి అయితే అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. మనకి నైరుతి లింగం దాటాక ఇలా మసాజ్ సెంటర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కాళ్ళ నొప్పులు అలా వస్తే అక్కడ మసాజ్ చేయించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకోసం నేను ప్రైజెస్ కూడా తీశాను. మంచిగా అయితే అనిపించిందంట. మా డాడీ మా మమ్మీ అయితే అలా మసాజ్ అయితే చేయించుకున్నారు. మేము ఫోర్స్ చేయబట్టి మా డాడీకి నవ్వుతున్నారు. ఆ స్టాండ్ మీద నిలబడి అది మసాజ్ అయితే చాలా మంచిగా అనిపించింది అన్నారు. ఇట్లా కూర్చొని మసాజ్ చేయించుకున్న దానికంటే. ఇక్కడ మాకు ఫారినర్ వచ్చేసి బనానాస్ అయితే ఇస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ ఆమె బనానాస్ అయితే పంచుతున్నారు. మేము అష్టలింగాలలో 5వ లింగమైన వరుణలింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొందరికైతే అలవాటు లేక బొబ్బులు అయితే వస్తూ ఉంటాయి కదా కాళ్ళకి. అలాంటి వాళ్ళ కోసం అయితే రోడ్ సైడ్లో షాప్స్లో ఇలా సాక్స్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి, సాధువులకి, ఆర్ఫన్స్కి ఇలా ఫుడ్ అయితే పంచుకుంటూ వెళ్తున్నారు ఈ కార్లో ఉన్న వాళ్ళు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అలా ఫుడ్ పెట్టడం.
వీళ్ళే కాదు, ఇంకా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ కోసం మధ్య మధ్యలో అన్నదానం చేస్తూ ఉన్నారు 2-3 టెంపుల్స్ దగ్గర. బట్ నేను క్యాప్చర్ చేయలేదు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అలా అన్నదానం చేయటం. చూస్తున్నారు కదా, ఇక్కడ వర్ణలింగం దగ్గర అయితే కోతి ఎంత మంచిగా వాటర్ తాగుతుందో, వాటర్ తాగి పడేసి వెళ్ళిపోతుంది. మాకు వర్ణలింగం దగ్గర చాలా మంచిగా దర్శనం అయితే అయింది. వర్ణలింగాన్ని పూజించడం వలన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు శుద్ధి లభిస్తాయని నమ్మకం. అష్టలింగాలలో 6వ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే మనం ఇప్పుడు రీచ్ అయ్యాము. వాయులింగం అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో 6వ స్థలంగా కనిపిస్తుంది. ఇది శివుని జీవన శక్తి, శ్వాస మరియు ప్రాణానికి సంబంధించిన శక్తి కేంద్రంగా భావించబడుతుంది. వాయులింగం శరీరానికి, మనసుకు, ఆత్మకి కొత్త శక్తిని ప్రసాదిస్తుందనే నమ్మకం ఉంది. అందరూ వర్డ్స్తో రాసిన ఐ లవ్ తిరువణ్ణమలై అన్న స్పాట్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా. ఈ స్పాట్ వచ్చేసి మనకి వాయులింగం దాటాక కనపడుతుంది. చూస్తున్నారు కదా, అసలు బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. అసలు చాలా మంచిగా అయితే అనిపించింది. లిటరల్లీ మేము మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మేము అక్కడ ఫొటోస్ దిగుతుంటే కాళ్ళు కాలిపోయాయి. కానీ మా చెల్లి కోతి మాత్రం అక్క మంచి మంచి ఫొటోస్ తీయక్క నాకంటే, నేను మాత్రం ఇక్కడ వీడియో తీస్తున్నా. అష్టలింగాలతో పాటు 2 సపరేట్ లింగాస్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి సూర్యలింగం, రెండోది వచ్చేసి చంద్రలింగం. సూర్యలింగం ప్రాముఖ్యత వచ్చేసి ఇది సూర్యుని శక్తిని మరియు కాంతిని ప్రతిబింబిస్తుంది. అలాగే చంద్రలింగం ప్రాముఖ్యత వచ్చేసి ఇది చంద్రుని శాంతి, చల్లదనం ప్రతిబింబిస్తుంది. మనం ఇప్పుడు అష్టలింగాలలో 7వ లింగమైన కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం. మాకు చాలా విశాలంగా ఉంది. లోపల టెంపుల్ అయితే చాలా మంచిగా అలంకరించారు ఆ శివయ్యని. కుబేరలింగం సంపద, సౌభాగ్యం మరియు ఆర్థిక స్థిరత్వంకి సంకేతంగా భావించబడుతుంది. భక్తులు ఈ లింగాన్ని పూజించడం ద్వారా ధన ప్రాప్తి మరియు మానసిక శాంతి పొందుతారని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టలింగాలలో 7వ లింగమైన కుబేరలింగం దాటాక మనకి రైట్ సైడ్లో ఈ మోక్ష మార్గం ఉంటుంది. మోక్ష మార్గం దగ్గర అయితే చాలా క్యూ అయితే ఉండింది. ఆ క్యూలో మేము కూడా చాలాసేపు అయితే ఉన్నాము. సో మేము ఒకసారి దూరి వచ్చాము. మ్యాక్సిమం 3 టైమ్స్ వస్తే చాలా మంచిది అంటారు. బట్ మాకు ఒకసారి రావటానికే ఛాన్స్ వచ్చింది. ఈ మోక్ష మార్గం నుంచి వచ్చే దారి చిన్నదిగా ఉన్నప్పటికీ ఎటువంటి వారైనా చాలా సులభంగా దూరి వస్తారు. ఇందులో నుంచి వస్తే మోక్షం దొరుకుతుందని భావిస్తారు. మోక్ష మార్గం భక్తులకి పునర్జన్మ విముక్తి మరియు శాశ్వతమైన శాంతిని అందిస్తుందని నమ్ముతారు. అరుణాచలం అన్న తిరువణ్ణమలై అన్న 2 ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. శివుని అగ్ని స్వరూపానికి ప్రతీకగా ఈ పర్వతాన్ని భావిస్తారు. దీనిని అరుణగిరి అని కూడా పిలుస్తారు. ఇది పంచభూత స్థలాలలో ఒకటి. శివుడు అగ్నిలింగ రూపంలో ఇక్కడ నివసిస్తారని భక్తుల నమ్మకం. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ 14 కిలోమీటర్ల మధ్యలో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే అసలు ఉండదండి. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటాయి, అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నైట్ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఒంటరిగా అయితే అసలు చేయొద్దు. సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే మాత్రమే చేయండి. మనకి నైట్ అక్కడ చాలా మంది అయితే రోడ్ సైడ్ పడుకొని ఉంటారు. ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో ఒంటరిగా అయితే అసలు చేయొద్దు. సెట్ ఆఫ్ పీపుల్తోనే చేయండి. ఈ ఆర్చ్ దగ్గర లొకేషన్లో అరుణాచల కొండ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. మేమైతే ఇప్పుడు ఈశాన్య లింగ దర్శనానికి అయితే వెళ్తున్నాము. అష్టలింగాలలో 8వ లింగం ఈ ఈశాన్య లింగం. ఈశాన్య లింగం దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి పొందుతారు. అలాగే జీవితంలో సకల శుభాలను, విజయాలను తెస్తుందని నమ్ముతారు. మాకైతే చాలా మంచిగా అయితే దర్శనం అయితే అయింది. ఈశాన్య లింగం దగ్గరలో ఇలా గొడుగులతో, కాగడాలతో ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు. మాకైతే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కానీ చాలా మంచిగా అయితే అనిపించింది. మధ్యలో ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గర కత్తో లేకపోతే ఏంటో అర్థం కాలేదు మాకు. అదైతే ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. చాలా మంచిగా అయితే అనిపించింది.
మనము దర్శించుకున్న 8 అష్టలింగాలు వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. ఇంతటితో మా అష్టలింగాల దర్శనం అయితే కంప్లీట్ అయింది. అష్టలింగాలు అనేవి తిరువన్నమలై లేదా అరుణాచల పర్వతం చుట్టూ ఉన్న 8 శివలింగాల సమాహారం. ఈ లింగాలు ప్రత్యేకంగా పర్వత ప్రదక్షిణ చేసే వారి కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాలినడకన గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ ఆటో మాట్లాడుకొని అష్టలింగాలు దర్శించుకుంటూ ఆటోలో గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, మనకి ఎక్కువ శాతం తమిళంలోనే బోర్డ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. మనకి అక్కడక్కడ మెయిన్ ప్లేసెస్లో మాత్రమే ఇంగ్లీష్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదర్ దెన్ దట్ మొత్తం తమిళ్లోనే రాసుంటారు. మేము ఇక్కడైతే రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గరే స్టార్ట్ చేసాము కాబట్టి అక్కడే ఎండ్ చేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. మాకైతే చాలా మంచిగా అయితే దర్శనం జరిగింది. మేము కొన్ని పిక్స్ అయితే మెయిన్ టెంపుల్లో అయితే తీసుకున్నాము. మేము ఇలా 31st డే గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్ళాము. మాకైతే చాలా మంచిగా అయితే దర్శనం అయితే జరిగింది. నెక్స్ట్ డే న్యూ ఇయర్ కదా, సో మేము ఎర్లీ మార్నింగ్ 6కి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనం అరుణాచలం గురించి తెలుసుకుందాం. అరుణాచలం అనే ప్రదేశం హిందూ శైవ సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. ఇది తమిళనాడులో తిరువన్నమలై పట్టణంలో ఉంది. అరుణాచలం అగ్నిలింగంకి ప్రతీకగా భావించబడుతుంది. అంటే ఇది పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిభూతానికి సంబంధించినది. మేము రాజగోపురానికి ఎదురుగా ఉన్న స్ట్రీట్లోనే స్టే అయితే చేసాము. కానీ మేము ఆటోలో అయితే రావాల్సి వచ్చింది. మా దగ్గర అయితే ఆటో అతను 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎందుకంటే నిన్న మేము గిరి ప్రదక్షిణ అన్నది మధ్యాహ్నం అయితే చేసాం కదా, సో నా కాళ్ళకైతే బొబ్బులు వచ్చాయి. సో నా కోసం అయితే ఇలా ఆటోకి అయితే రావాల్సి వచ్చింది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీప మహోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అరుణాచల పర్వతం శిఖరంపై ఒక భారీ దీపాన్ని వెలిగిస్తారు. దీని గోపుర దీపం లేదా మహాదీపం అంటారు. దీని జ్యోతి శివుని వెలుగునకు ప్రతీకగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు దీన్ని చూడటానికి దేశ నలుమూల నుంచి వస్తూ ఉంటారు. రాజగోపురం బయటైతే మనకు కావలసిన పూజ సామాగ్రి, పూలు, కొబ్బరికాయలు అన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యూ లైన్ అయితే ఉంది. బ్యారిగేడ్స్ లోపల క్యూ లైన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మేము కూడా ఆ క్యూ లైన్ లో నిలబడి రాజగోపురం నుంచి ప్రవేశించాక మనకైతే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటేమో 50 రూపీస్ టికెట్, ఇంకోటేమో ఫ్రీ దర్శనం. చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ రాజగోపురం. చాలా మంచిగా అయితే అనిపించింది. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు 50 రూపీస్ టికెట్ వాళ్ళు, అలాగే ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడా ఇటు పక్క బ్యారిగేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. చూస్తున్న ఈ బ్యారిగేడ్స్ లోపల నుంచే ఫ్రీ దర్శనం వాళ్ళైతే వెళ్ళాలి. ఇక్కడ కుమారస్వామి టెంపుల్ అయితే ఉంది. మనం మెయిన్ టెంపుల్లో దర్శించుకునే ముందు ఇక్కడ కుమారస్వామి దగ్గర దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలి. మేమైతే ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగి ఇలా మెయిన్ టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మెయిన్ 4 గోపురాలు అయితే ఉంటాయి. రాజగోపురం వచ్చేసి ఈస్ట్ లో ఉంటుంది, పేయి గోపురం వచ్చేసి వెస్ట్ లో ఉంటుంది, తిరుమంజ గోపురం వచ్చేసి సౌత్ లో ఉంటుంది, అలాగే అమ్మన్ గోపురం వచ్చేసి నార్త్ లో అయితే ఉంటుంది. ఈ ఆలయానికి ఈ 4 గోపురాలే కాకుండా ఇంకొన్ని గోపురాలు కూడా ఉన్నాయి. దశాబ్దాల పురాతన నిర్మాణ శైలితో కూడిన ప్రాంగణాలు ఉన్నాయి. ఇక్కడ లిఖించిన అక్షరాలైతే మాకు అస్సలు అర్థం కాలేదు. ఈ ఆలయంలో శివుడు అరుణాచలేశ్వరుడిగా, పార్వతి అపిత కుచాంబికాదేవిగా పూజలు అందుకుంటారు. మనమైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఫ్రీ దర్శనం వాళ్ళైతే ఈ ఎంట్రన్స్ నుంచే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడి రూపంలో అగ్నిలింగంగా పూజించబడతాడు.
మాకైతే చాలా మంచిగా దర్శనం అయితే అయింది. మాకు 2 సార్లు దర్శనం అయింది. ఆ శివయ్య మమ్మల్ని 2 సార్లు రప్పించుకున్నాడు ఆయన దగ్గరికి. అసలు నాకైతే మాటలు రావట్లేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం అయ్యాక. అలాగే టెంపుల్లో ఉన్నంతసేపు కూడా అంతే ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ కౌంటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ కౌంటర్స్ లో మేము పులిహోర అయితే తీసుకున్నాము ప్రసాదము. చాలా బాగుంది. మేము దర్శనం చేసుకొని ఇలా సౌత్ గోపురం నుంచి అయితే బయటకు వచ్చాము. వచ్చే దారిలో 2 లడ్లు అయితే ఇచ్చారు ప్రసాదంగా. మేము మా దర్శనం అయ్యాక సౌత్ గోపురానికి ఎదురుగా ఉన్న ఒక రెస్టారెంట్లో టిఫిన్ అయితే చేసాము. పర్లా బాగానే ఉంది. నెక్స్ట్ మా వీడియోస్ వచ్చేసి కాంచీపురం, వేలూరు, కాణిపాకం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.